జై శ్రీకృష్ణ. మనం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాలనుకుంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ యొక్క మనవడు, హరికృష్ణ యొక్క కొడుకు అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. అలాగే పాండవుల గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళ వంశకర్తల గురించి మాట్లాడుకోవాలని కదా, వాళ్ళ యాన్సెస్టర్స్ గురించి. సో నిన్నే అలాగా పురుడు గురించి చెప్పుకున్నాం. తర్వాత పాండవుల వంశం భరత వంశం అయిందనమాట. ఆ భరత వంశం ఎవరి పేరు మీదకి వచ్చిందంటే భరతుడి పేరు మీదగా వచ్చింది. మరి ఆ భరతుడు ఎవరు అంటే విశ్వామిత్రుడు అని ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆయన చాలా పెద్ద రాజు ఫస్ట్. కానీ ఋషులైతే తపస్సు ఫలితం ఉంటుంది, శాపాలు ఇవ్వచ్చు, వరాలు ఇవ్వచ్చు, అలా పవర్ఫుల్ కదా రాజు కన్నా అనుకొని ఆయన ఫస్ట్ రాజర్షి అవుతాడు అనమాట. తర్వాత బ్రహ్మర్షి అవుదాం అనుకొని ఇంకా తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడికి భయం వేసి మేనకాదేవిని పంపిస్తాడు అనమాట. అలా విశ్వామిత్రుడికి మేనకాదేవికి పుట్టినామే శాకుంతల. ఆ శాకుంతలని ఆమె అప్సరస కదా మేనకాదేవి, కాబట్టి వదిలేసి వెళ్ళిపోతుంది. విశ్వామిత్ర మహర్షి ఏమో తనకి తపస్సు ఫలితం బలంగా పెట్టేసి రక్షణగా ఆయన తపస్సుకు వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు శకుంత పక్షులు తన్ని కాపాడతాయి ఆ పిల్లని, కాబట్టి ఆమె శాకుంతల అయిందనమాట. సో ఈ శాకుంతల కథ ఏంటో రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.